వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఎంతో సాఫ్ట్గా స్వీట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ స్వీట్. నేను ట్రై చేసిన స్వీట్స్ అండ్ డెజర్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డెజర్ట్ ఈ బనానా క్యారమెల్ పుడ్డింగ్ అనేది. సో ఎలా చేసుకోవాలనో ప్రాసెస్ చూద్దాం. ముందుగా మంచిగా పండిన 3 బనానాస్ తీసుకున్నాను నేను. వీటిని తొక్క తీసి మంచిగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బనానా పీస్లన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక అందులోకి స్వీట్నెస్ కోసం 1/2 కప్ చక్కెర, 2 గుడ్లు, కొద్దిగా పాలు అండ్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను క్యారమెల్ కోసం 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకున్న వెంటనే నేను కలపలేదు. సో కొంచెం షుగర్ గట్టిపడినట్టు అనిపించింది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో కలుపుతూ మరిగించుకోవాలి చక్కెర అనేది. తర్వాత ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులోకి మెల్ట్ చేసుకున్న షుగర్ క్యారమెల్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. క్యారమెల్ స్ప్రెడ్ చేసుకున్న బౌల్లోకి బనానా స్మూతీని స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టి ఇక్కడ నేను వాటర్ని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్నాను. తర్వాత బౌల్ పెట్టి బౌల్ని కూడా క్లోజ్ చేసి కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో 40 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకున్న 45 మినిట్స్ తర్వాత ఇక్కడ చూస్తే ఫోర్క్తో నొక్కి చూస్తే తడిగా అలా ఏం అంటుకోలేదు కాబట్టి బనానా క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ డెజర్ట్ ఐ నోన్. 40 మినిట్స్ లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్న తర్వాత ఇంత సాఫ్ట్గా అండ్ స్మూత్గా వచ్చింది. దీన్ని తింటే లైట్గా జున్ను తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఏదైనా స్వీట్గా తినాలనిపించినప్పుడు క్విక్ అండ్ ఈజీగా అయిపోయి బనానా క్యారమెల్ పుడ్డింగ్ ఉన్న వాటితో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.